పాఠశాలలో విద్యార్థుల కోసం బంకర్పేటలో తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం 160 కోట్ల రూపాయలను వీళ్ళకి కేటాయించడం జరిగింది. వాస్తవానికి 44,500 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మోడల్ స్కూల్లో అన్నిటి విషయంలో ఒక్కొక్క బెడ్కు దాదాపు ఒక 12,000 రూపాయలతోనే 100 కేజీల బరువున్న ఒక బెడ్లను గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టెండర్లు మిలిసి ఈ రాష్ట్రంలోని చిన్న పారిశ్రామికవేత్తలైన ఎంఎస్ఎంఈ కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్ళందరినీ పిలిచి మాజీ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఆ రోజు స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఈ నిధుల ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ టెండర్లు వాళ్ళకి అప్పగించడం జరిగింది. దానికి ఒక్కొక్క బెడ్ కోసం 12,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి నాణ్యమైన బెడ్లను ఆ రోజు గురుకుల పాఠశాలలు అన్నిటికీ సప్లై చేసిన చరిత్ర ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీఈపీ పాఠశాలలో కూడా విద్యార్థుల కోసం దాదాపు 43,000 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం 33,446 రూపాయల ఛార్జ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ప్రభుత్వం మీద అదనంగా ఒక్కొక్క బెడ్ మీద 20,000 రూపాయల అదనపు ఛార్జీలు వేసి కొంతమంది వాళ్ళ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ ఇస్తున్నాం. లేదా పన్నుల మీద వసూలు వేసిన ఈ నిధులను వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు కేజీబీపీలో బంకర్పేటలో కుంభకోణం చేయడం జరిగింది. కాబట్టి తానే ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్న ఈ శాఖ కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఎవరైనా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100 కేజీల ఒక్కొక్క బెడ్ 100 కేజీలు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేజీబీపీలో విద్యార్థుల కోసం ఏర్పడిన బంకర్పేటలో కూడా 75 కేజీలే. ఆ రోజు ఇనుము ధర కిలోకు 80 రూపాయలు ఉంటే ఇవాళ ఇనుము ధర ఇవాళ 50 నుంచి 60,000 రూపాయలు. అంటే ధర స్టీల్ ధర తగ్గినప్పుడు బంకర్పేట్ల ధర కూడా తగ్గాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక 10,000 రూపాయలు మాత్రమే ఇవాళ బెడ్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవాళ కావాలని చెప్పి అదనంగా ఇంకా 23,000 రూపాయలు అదనంగా కాంట్రాక్టర్లను లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపు 60 కోట్ల రూపాయలతోని బంకర్పేటలో కొనుగోలు అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ 100 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళకు కావాల్సిన కంపెనీలకు జాగ్రత్త చేయడానికి కమిషన్ల రూపంలో 100 కోట్ల రూపాయలు వేల అక్రమంగా తీసుకుని బట్టి దీనికి ముఖ్యమంత్రి గారు నైతికత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఎంపీలారా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో జరిగిన సర్వశిక్ష అభియాన్ కుంభకోణంలో కూడా 100 కోట్ల రూపాయలు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గోల్మాల్ చేశారు. కాబట్టి వెంటనే సిబిఐ విచారణ జరిపించి ఎవరైతే తప్పు చేసిన అధికారులరో ప్రభుత్వ పెద్దలరో వాళ్ళని సిబిఐ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు నిమ్మకు నీరెట్టినట్టుగా వివరిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు తానంటే బండి సంజయ్ గారు ఇవాళ తందానంటున్నారు. ఇంత పెద్ద 100 కోట్ల కుంభకోణం జరిగిన ఇవాళ బండి సంజయ్ గారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు కానీ కనిపిస్తారని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించి దోషుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా ఆందోళన కొనసాగిస్తాం. ప్రభుత్వం టెండర్లు రద్దు చేయాలి, మళ్ళీ రిటెండర్లు ఇవ్వాలి. తెలంగాణలో పనిచేస్తున్న ఎంఎస్ఎంఈ కంపెనీలకు వాళ్ళందరికీ ఉపాధి దొరికే విధంగా అవకాశాలు దొరికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అవినీతి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మా పోరాటం కొనసాగుతుంది. ఈ టెండర్లు రద్దు అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని